గురుగారు ఇప్పుడు స్త్రీ పురుషుడిని వశీకరణ చేయడం, పురుషుడు స్త్రీని వశీకరణ చేయడం. అసలు ఈ స్త్రీ పురుష వశీకరణ ఉందంటారా? వశీకరణ అనేది వాస్తవానికి చాలా దివ్యమైనది. వశీకరణ అనేది ఎదుట మనిషిని వశపరుచుకోవటం. ఒక స్త్రీని వశపరుచుకోవటం కానీ, ఒక పురుషుణ్ణి స్త్రీకి వశపరచటం కానీ, స్త్రీని పురుషుడికి వశపరచటం కానీ, ఈ వశీకరణ బంధన అనేది చాలా పెద్దది, దివ్యమైనది. అలా చేసేది అది ఒక మంచిగా చేస్తే లోక కళ్యాణం మాదిరిగా మంచిగా జరుగుతుంది. చెడుగా ఉపయోగిస్తే కొన్ని దుష్ట సమస్యల కోసం ఉపయోగించుకొని ఒక మనిషిని ఆకర్షింపబడి చేయాలి, అతన్ని మనం దిగజార్చాలి, అన్ని రకాలుగా ఒక దగ్గర కూర్చోపెట్టాలి, అతను మనం చెప్పినట్టే వినాలి, అతను మనం చెప్పినట్టే నడవాలి అని కొంతమంది ఆశిస్తూ ఉంటారన్నమాట. వాస్తవానికైతే తల్లి, ఈ వశీకరణ అనేది ఒక భార్య భర్తకి చేసేది వశీకరణ. తాను కుటుంబాన్ని తాను కాపాడుకోవటానికి భార్య చేసుకునే తెలివైన పని ఒక భర్తని వశీకరణ చేసుకోవటం. ఆ వశీకరణ చేసుకోవటం వల్ల ఆ భర్త ఆ కుటుంబంలో నిలకడగా ఉండి ఆ కుటుంబాన్ని బ్రహ్మాండంగా చూసుకుని అతని భార్య మాట అతను వింటూ, భర్త మాట భార్య వింటూ వాళ్ళ స్థితిగతులు కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునేదే వశీకరణ బంధనం. ఒక భార్య దారి తప్పినప్పుడు భర్త చేసుకోవచ్చు. భార్య కొన్ని అడ్డదారులు దొక్కి లేనిపోయిన సికాకులలకు పోయి ఏరే మనిషి మీద వ్యామోహం పడి కుటుంబాన్ని పిల్లల్ని బంధం చేసుకొని గాలి తిరుగులు తిరుగుతూ ఉంటే ఆ భార్యని భర్త ఎక్కువగా ప్రేమించి అభిమానంగా ఉంచుకుంటాడు కాబట్టి వేరే రకంగా ఆలోచించుకోకుండా ఆ భార్యను ఆ దారిలో ఉండే విధంగా, ఆ కుదురుపరుచుకునే విధంగా ఆ భర్త ఆ భార్యని వశపరుచుకోవచ్చు. అతని కుటుంబాన్ని అతను కాపాడుకోవటానికి. తరువాత ఒక ప్రేమ వ్యామోహంతో ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమించి అన్ని రకాలుగా ఆ స్త్రీని నాకు కావాలి, నేను ఆమెను కళ్యాణం చేసుకోవాలి, ఆమెతోని జీవితాంతకాలం నడవాలి, కొన్ని రకాలుగా నా మాట వినుకోకుండా పక్కకు పోతుంది, నా దారి తప్పిపోతుంది, ఆమె నా ఆధీనంలో ఉండాలి అనేది కళ్యాణం చేసుకోవాలి అని అనుకునేది వశీకరణ. అర్థమైందా తల్లి? ఈ వశీకరణ అనేది స్త్రీ నుంచి పురుషుడికి చేయొచ్చు, ఒక బిడ్డ తల్లి మాట వినేటట్టు చేయొచ్చు, ఒక ప్రియురాలు ప్రియుడు మాట వినేటట్టు చేయొచ్చు. ఇలాగా వశీకరణ ఒక 10 విధాలుగా నడవడి చేయొచ్చు. అది చెట్టు ద్వారా చేయొచ్చు, వశీకరణ ద్వారా చేయొచ్చు, అష్టదిర్బంధన ద్వారా కూడా వశపరచవచ్చు. అలా కోరుకునే వారు ఎవరినైనా మనం వశపరిచి నిలకట చేసి బంధన చేసి ఎవరికి ఏ విధమైన ఆలోచనల్లో నడవడి చేస్తున్నా కానీ కొన్ని రకాలుగా మంచి చేసే పనులు మనం చేయవచ్చు. వాస్తవానికైతే తల్లి, దీన్ని అన్ని రకాలుగా నిజాయితీగా ఆలోచించే వాళ్ళకి మనం ఎక్కువగా సహకరిస్తూ ఉంటాం.